ఎండల ప్రభావం పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. పెరిగిన ఉష్ణోగ్రతలు కిడ్నీల మీద అధిక ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. తగినంత నీరు తాగకపోవడం, డీహైడ్రేషన్తో కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయన్నారు. సమ్మర్లో కిడ్నీ ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిమ్స్ నెఫ్రాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు అంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కానీ ఇంకొక సమస్య ఉంటుంది కాబట్టి సరిపడా నీళ్లు తాగడము లేకపోతే ఇంకొక జాగ్రత్త తీసుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. మనతో పాటు ఈ కిడ్నీల పనితీరు లేకపోతే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సీనియర్ నెఫ్రాలజిస్ట్ నిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా అసలు ఎండాకాలం వచ్చిందనగానే చాలామంది కూడా ఎన్ని నీళ్లు తాగాలి, కూల్ డ్రింక్స్ తాగొచ్చా లేదా, లేకపోతే ఎండాకాలంలో టీ, కాఫీలు అట్లాంటివి తీసుకోవచ్చా, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉంటాయి. ఫస్ట్గా అసలు ఎండల నుంచి కిడ్నీల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎండల వల్ల మన శరీరంలో ఏదైనా ఒక ప్రధానమైనటువంటి అవయవం ప్రభావితం అవుతుంది చెడ్డగా అనుకుంటే అది తప్పనిసరిగా మొట్టమొదటిగా కిడ్నీలే ఉంటాయి. ఆ తర్వాత కండరాలు, ఆ తర్వాత మెదడు ఉంటాయి. ఈ మూడు అవయవాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన ప్రాణానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీల మీద ప్రభావం మీకు పెద్ద గొప్పగా పైకి కనిపించదు, నిశ్శబ్దంగా చాలా లోపల పాడవుతూ ఉంటుంది. కండరాల నొప్పులు ఏదైనా వచ్చినా కూడా మీరు కండరాలు అలసిపోయాను అనుకుంటారు తప్ప అవి చాలా చెడ్డగా ఈ ఎండల వల్ల ప్రభావితమయ్యారు మీకు తెలియదు. మెదడు అంటే మీకు కొంచెం గుమ్ముగా తలనొప్పిగా అనిపిస్తుంది. ఇంకా చాలా పెరిగితే మాత్రం ఒక్కసారిగా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొదల్లో రక్తనాళాలు చిట్టుతాయి కాబట్టి సరైన సమయంలో సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం అనేది మనకి చాలా తప్పనిసరి. అయితే ఎన్ని తాగాలంటూ ఏం ఉండదు, మన శరీరం అడిగినట్టుగా ఉంటుంది. కాస్త ఎక్కువ తాగినా ప్రాబ్లం ఏం లేదు. కేవలం మీ కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, డయాలసిస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువ తాగొచ్చు. అలానే వాళ్ళు కూడా పూర్తిగా మందులు తీసుకున్న వాళ్ళు కాబట్టి, డయాలసిస్లో ఉన్న వాళ్ళు కాబట్టి తక్కువ తాగాలని ఏమీ లేదు. వాళ్ళు సైతం అడపదడప కొద్దిగా మంచిలు తాగుతూ ఉండాలి. స్వతహాగా మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువ నీళ్ళే తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో కాస్త మరింత ఎక్కువగా తాగితే తప్పేం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము బయట ఉంటున్నామో, రోడ్ల మీద తిరుగుతున్నామో తప్పనిసరిగా మన చేతిలో వాటర్ బాటిల్ ఉండాలి, అడపదడప తాగుతూ ఉండాలి. ఇంకా విచిత్రం ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్నా, ఏసీ గదిలో ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా నీళ్లు తాగాలి. చాలామంది నేను చక్కగా చల్లగా కూర్చున్నాను, ఇక్కడ నాకు పెద్ద చలిగా ఉంది కాబట్టి నాకు పెద్దగా నీళ్లు తాగే అవకాశం అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. చల్లగా ఏసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎండాకాలంలో మీరు మామూలుగా ఉన్నదానికంటే కూడా కాస్త ఎక్కువ నీళ్లు తాగడం అనేది మీకు చాలా శ్రేయస్కరం, అది చాలా మంచిది. చాలామంది నీళ్లలో అన్ని ద్రవ పదార్థాలు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. దాదాపుగా ఎండాకాలంలో కాబట్టి కూల్ డ్రింక్స్ తాగాలి, చల్లగా ఉంటాయి అనుకుంటారు. చల్లదనం పక్కన పెట్టేస్తే కూల్ డ్రింక్స్ అనేది కార్బోనేటెడ్ వాటర్, దాంట్లో రకరకాల పదార్థాలు ఉంటాయి. నిజానికి అవి కిడ్నీకి మంచిది కాదు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే మీకు అసలు ఏ విధంగా దాహార్తిని తీర్చలేవు కూల్ డ్రింక్స్ కూడా. ఏదో చల్లదనం నాలుకకు తగిలినట్టుగా ఉండడంతో తాత్కాలికంగా మీకు దాహం తగినట్టుగా కొన్ని నిమిషాలు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మీకు నిజమైన మంచినీళ్ళే తాగాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మంచినీళ్ళే తాగండి. కూల్ డ్రింక్స్ ఎప్పటికీ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దాంట్లో రకరకాల పదార్థాలు కిడ్నీలకి హాని చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఫాస్ఫరస్ పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తద్వారా కిడ్నీలో ఎవరికైతే రాళ్ళు తయారు చేసుకునే గుణం ఉంటుందో కిడ్నీలలో, వాళ్ళలో ఎక్కువగా మళ్ళీ రాళ్ళు తయారవుతుంటాయి. కాబట్టి ఎండాకాలంలో మీరు ఈ కూల్ డ్రింక్స్ జోలికి పోకపోవడమే చాలా మంచిది. నార్మల్గా కిడ్నీ ఫంక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఎండాకాలంలో మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ రకరకాలుగా తీసుకోవచ్చు. ద్రవ పదార్థాలలో కూడా టీలు, కాఫీలు చాలామందికి అలవాటుగా ఉంటుంది. మీరు ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు మీరు టీలు, కాఫీలు తీసుకోవడం తప్పేమీ కాదు. మీ అలవాటు మార్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ దాని ముందుగా కానీ తర్వాత కానీ మంచినీళ్ళు కూడా చాలా బాగా తాగాలి. సమ్మర్లోనే కిడ్నీలో స్టోన్స్ అనేవి బయటపడుతుంటాయి, ఎందుకండి రీజన్? శరీరానికి ఎప్పుడు కూడా సమపాళ్లలో మంచినీళ్ళు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా మన శరీరం లోపల ఏదైనా పదార్థాన్ని దాని సాంద్రతకు మించి మనం తయారు చేసుకుంటే అది ఎక్కడో చోట గడ్డగట్టి ఘనీభవించే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలలో కూడా మనం తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు అంతే మోతాదులో ఆ పదార్థం మూత్రంలో వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కాబట్టి దాని సాంద్రత పెరుగుతుంటుంది. సమ్మరు ఎండలు ఎక్కువన్నా లేకున్నా కూడా రైతులు కానీ, కూలీలు కానీ, మనం చూస్తున్నాం డెలివరీ బాయ్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఎండల్లో పనిచేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు? ఇంకా మీరు చెప్పిన వాళ్ళే చాలా ఎక్కువ వరకు ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఎండాకాలంలో. కాబట్టి తప్పనిసరిగా మీరు వీళ్ళందరూ బయటకు వచ్చే ముందు ఉద్యోగరీత్యా బయటకు రావాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఎక్కువ నీళ్లు తాగాలి. వాళ్ళతో పాటు నీళ్ళు తెచ్చుకుంటూ ఉండాలి. లేదా మార్గ మధ్యలో మన కూడళ్లలో 4 రోడ్ల కూడల మధ్యలో మనం కాస్త మంచినీళ్ళు పెట్టి ఎవరికైనా ఉచితంగా కానీ, పాతకాలం చాలా వరకు బాటసారులు అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం అడపదడప కొంచెం చలివేంద్రాలు
అంటూ ఉండే. ఇప్పుడు చలివేంద్రాలు అన్న కాన్సెప్ట్ మనకు పెద్దగా లేదు. ఎక్కడైనా వాటర్ బాటిల్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ మనతో పాటు తీసుకెళ్ళడము, లేదా ప్రధాన నగరాలలో కూడళ్ల మధ్యన కాస్త చలివేంద్రాలు పెట్టినా కూడా ఇటువంటి ఉద్యోగస్తులకు, ముఖ్యంగా పాపం రోడ్ల మీదనే ఉన్నటువంటి స్విగ్గీ బాయ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సైతం మంచినీళ్ళు వాళ్ళ దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం అనేది చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి సమ్మర్ ఈ హెవీ దానికి ఏమైనా రిలేషన్ ఉంటుందా? వాళ్ళేం జాగ్రత్తలు తీసుకోవాలి? బీపీ షుగర్ అన్కంట్రోల్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ దాహం అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మామూలు వాళ్ళకంటే ఎక్కువ తాగుతుంటే, ఎవరికైతే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ దాహార్తి అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా షుగర్ అన్కంట్రోల్ ఉన్నట్టే. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరికైతే మిగతా వాళ్ళకంటేనో, లేకపోతే వాళ్ళకి నిన్న ఒక 10 రోజుల కంటే ఈరోజు చాలా ఎక్కువ దాహం అవుతుంది అనుకోండి, తప్పనిసరిగా ఆ రోజు షుగర్ కంట్రోల్ ఏదో తప్పిందని. సో తప్పనిసరిగా వాళ్ళు షుగర్ కంట్రోల్ చూసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళకి ఎండాకాలంలో బీపీ మందులు తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకి 4 మందులు బీపీ వేసుకున్నవాడు ఇప్పుడు 1 లేదా 2 మందులకు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బీపీ రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. బయట నుంచి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా బీపీ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళే ఆశ్చర్యపోతారు, 4 మందులు వేసుకుంటే కానీ కంట్రోల్ కానీ బీపీ ఇప్పుడు ఏంటి 1-2 మందులకే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అటువంటి పరిస్థితి దాదాపుగా జూలై, ఆగస్టు దాకా చాలామందికి ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంటుంది ఎండాకాలంలో. కిడ్నీలు డేంజర్లో ఉన్నాయి అనడానికి ఏమైనా ఇండికేషన్స్ ఉంటాయండి? అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇంకొకటి కానీ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ సమ్మర్లో? చాలా వరకు హాస్పిటల్ అడ్మిషన్స్ అన్ని కూడా కొన్ని అక్యూట్ ప్రధానమైనటువంటి కిడ్నీ జబ్బులతో వస్తుంటాయి. అందులో ప్రధానంగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్, గ్యాస్ట్రైటిస్ అంటాం కదా, టైఫాయిడ్ అనుకోవచ్చు, గ్యాస్ట్రైటిస్ అనొచ్చు. ఎండాకాలంలో ఎందువల్ల అంటే ఎండాకాలంలో రకరకాల పదార్థాలలో బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ కూడా చాలా సమృద్ధిగా పెరిగే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు బాగా సమృద్ధిగా పెరుగుతాయి. కాబట్టి మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో, అలా నిలువబెట్టబడి ఉంటుందో, వాటి మీద బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా, ఒకవేళ బ్యాక్టీరియా ఉండి చనిపోయినా వాటిలోంచి ఎండోటాక్సిన్స్ రిలీజ్ అయిపోయి ఆ ఆహారాన్ని కలుషితం చేస్తాయి. చూసారేదండి, సమ్మర్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, కూల్ వాటర్ తాగొచ్చా లేకపోతే కూల్ డ్రింక్స్ తాగొచ్చా, ఇట్లాంటి అన్ని డౌట్స్ అన్ని తీరిపోయినాయి కదా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, వాటర్ తాగండి, కానీ ఒకటేసారి తాగకుండా అప్పుడప్పుడు తాగుతుండండి. దాంతోపాటు కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండడం అనేది మంచిదని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.